మన భారతీయ స్త్రీలు ప్రాణం కన్నా మిన్నగా గౌరవించేది, విలువ నిర్ణయించలేనిది అయినా నా మాంగళ్యాన్ని నీకు హామీగా, నువ్వు అడిగిన 25 లక్షలకి బదులుగా పూచీకత్తుగా ఇదిగో తీసుకో. తీసుకో వైదేహి. మంగా, ఏంటిది? వద్దు. పర్వాలేదు. మా ఆయన చేత్తో ఇదిగో పసుపు తాడు కట్టించుకున్నాను. తీసుకో వైదేహి. వైదేహి, దీన్ని బంగారంగా చూడకు, నన్ను పరీక్షించకు. తాళిబొట్టు 25 లక్షలు చేస్తుందా? ఆడదానివేనా నువ్వు? కాస్త కాకపోతే కాస్తన్న సిగ్గుందా? అనకూడదని ఆగుతున్నా. నీకు వాటికి విలువివ్వడం తెలియదు కాబట్టి అవి లేకుండా పోయాయి. పెద్దదానివని ఆగుతున్నా, లేకపోతే చెంపలు కమిలిపోయేవి. వెలకట్టలేరు, విలువ నిర్ణయించలేరు అని చెప్పింది కదా, వినపడలేదా? అలా అని మాయ మాటలు చెప్తే సరిపోతుందా? నోర్మూయి స్వర్ణ, పళ్ళు రాల కొడతాను. పాపిష్టిదానా, ఇలాంటి వాళ్ళ సావాసం చేస్తే ఇలాంటి మాటలే వస్తాయి. పౌరుషం గలవాడు మీసంలో వెంట్రుక తీయటానికి వెనకాడతాడు. పౌరుషం తక్కువవాడు సగం తీసేస్తా అంటాడు. అదే వ్యక్తి విలువను నిర్ణయిస్తుంది. స్త్రీలు ప్రాణం కన్నా ఎక్కువ విలువిచ్చేది ఐదోతనానికి. అది దానికి ప్రతీక. సూత్రం అంటే కట్టబడిన తాడు కాదమ్మా, కట్టడికి కట్టుబడే తత్వం నేర్పే గొప్ప సూత్రం. మంత్ర పునీతమై మనుగడకు బాసటై నడిపే సాంప్రదాయ చిహ్నం. ప్రమాణపూర్తిగా జీవన ప్రమాణానికి దారి చూపే గొప్ప సాంప్రదాయం. ఎగతాళి చేయడం ఎవరికి శుభప్రదం కాదమ్మా. సెంటిమెంట్కి లోబడి సెటిల్మెంట్ చేస్తావా? డబ్బు కట్టలకి సెంటిమెంట్స్ గురించి మాట్లాడే అర్హత లేదు. దీన్ని నీ కేర్ ఆఫ్ చేశావు చాలదా? నీ వెంట నడిస్తే ఉన్న విలువలు పోయి అనాథలుగా నిలుస్తారని చెప్పడానికి ఈ పాపిష్టిదే సాక్ష్యం. డబ్బు సుఖాన్నివ్వచ్చు, కానీ సంతోషాన్ని కొనివ్వలేదు. డబ్బు బతుకునివ్వచ్చు, కానీ 100 ఏళ్ల భరోసా ఇవ్వలేదు. నేను అనే అహం పెంచుకుంటే మనో అనే మాట దూరం చేస్తుంది. ఏం సాధిస్తావు భాగీరథి? స్వర్ణకి ఏం సాధించి పెడతావు? నాకు సీత మీద పూర్తి నమ్మకం ఉంది. మంగమ్మ, నా మంగమ్మ సపోర్ట్తో ఈ కోట పేరు అద్భుతంగా ప్రపంచానికి తెలియజేస్తుంది. అందులో అనుమానం ఏం లేదు. ఇది కేవలం కళింగ కోటగా కాదు, పిఠాపురం వారి కళింగ కోటగా మా స్నేహానికి చిహ్నంగా నిలుస్తుంది.
అందుకే ఈ కోట బాధ్యత మీ అందరి సమక్షంలో శ్రీమతి పిఠాపురం సీతా మహాలక్ష్మికే అప్పగిస్తున్నాను. సీత, మంగమ్మ గారు గంగ పూజ చేసి మంగళ స్నానాలు చేయించి సాంప్రదాయబద్ధంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నారా? అవును పంతులు గారు. వారు ఎప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించినా శాస్త్ర ప్రకారం అలాగే చేస్తారు. అవునా? మంచి ముహూర్తం కూడా చూడండి. అలాగేనమ్మా. ఓ మనం బయటికి వెళ్ళి ఆడుకుందామా? పంచమి గురువారం, విశాఖ నక్షత్రం. రేపు అన్ని విధాలా బాగుంటుంది. ఆ గంగ పూజకి కావాల్సిన లిస్టు రాసిస్తే నేను ఏర్పాట్లు చూసుకుంటాను పూజారి గారు. అలాగేనమ్మా, రాసిస్తాను. అదిగో అదిగో అచ్చుడు అచ్చుడు పిట్ట చూడు ఎలా పోతుందో. అదిగో అచ్చుడు గాలి ఎలా వస్తుందో చూడు. చల్లగా ఉంది కదా. దాయ్ 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 పిల్లు నాన్న, దాయ్ 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 అని పిలు. ముష్టిదానా, నా పిల్లాన్ని నువ్వు ఆడిస్తున్నావంటే? వీడు ఏడుస్తుంటే ఇలా తీసుకొచ్చి ఆడిస్తున్నాను. ఆడించడానికి నువ్వే వర్తువే దరిద్ర మోహందానా. మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వండి. పిల్లాడి మీద తెగ ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. వీడి ప్రేమకు నొచ్చుకోలేని నువ్వు దరిద్రపు దానివి. ఒళ్ళు రాలుతాయి. ఏయ్, దించవే. ఏంటి నీ దౌర్జన్యం? ఏం చేసిందని తన మీద చేయి చేసుకుంటున్నావు? నా పిల్ల నాడించడానికి ఇద్దవర్తి అనకాని వెదవది. స్వర్ణ, మనమందరం మనుషులమే. కాకపోతే నీ దగ్గర కాస్త సొమ్ము ఉండొచ్చు, తన దగ్గర లేకపోవచ్చు. అంత మాత్రాన మనుషులు కానట్టు అలా అసహించుకోవడం అంత మంచిది కాదు. నీకు దీనికి జోడి సరిపోవచ్చు, మీరంతా ఒకటి కావచ్చు, కానీ వీడు నా కొడుకు. ఇదో అడుక్కునే మొహందే. పిచ్చి పిచ్చిగా వాగకు. తను నా ఉద్యోగి. నోటికొచ్చినట్టు వాగితే దవడలు వాయి కొడతాను. జాగ్రత్త. మరి నీకింత డబ్బహం పనికిరాదు. కాస్త మనుషుల్ని మనుషులుగా చూడడం నేర్చుకో. డబ్బే ప్రధానం అనుకోకు. ఎంత సంపాదించినా మనుషుల అవసరం, వాళ్ళ సహాయం అవసరం అన్న విషయం గ్రహించు. లేకపోతే పలకరించే వాళ్ళు లేక అల్లాడిపోవాల్సి వస్తుంది. నీకు అనగా వాళ్ళని పోగేసుకొని తిరగటం అలవాటని అందరినీ అదే పని చేయమనుకో. నా కొడుకు నాకి తీ చెయ్ తీ. వాడి మీద చెయ్యి పడిందో విరిచి ఇంకో చేతిలో పెట్టి పంపిస్తాను. జాగ్రత్త. అన్నీ వదిలేసుకొని అందరినీ కాదనుకొని కొడుకంటావంటే కొడుకు. నీకు నిజంగా వీడి మీద ప్రేమ ఉంటే వచ్చి మీ ఆయన అడిగి తీసుకెళ్ళు. కోర్టుకెక్కుతా అని ప్రతిజ్ఞలు చేసిన దానివి ఇలా బజార్కి ఎక్కుతావేంటే? పొగరు తగ్గించుకో.
లేకపోతే పాడైపోతావు. మా మీద కోపం తన మీద చూపించకు. అందరినీ చులకన చేసి ఇలాగే మాట్లాడితే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నీ చర్మాన్ని ఓల్చేస్తారు. పద సంధ్య, ఇలాంటి తలతిక్కోళ్లతో మాట్లాడినా పోట్లాడినా ప్రయోజనం శూన్యం, టైం వేస్ట్. పద. సంధ్య, విడి మెళ్ళ చైన్ ఏది? ఇంకేమవుతుంది? వెనకేసుకొచ్చావు కదా ఉద్యోగి అని, ఇదే నొక్కేసి ఉంటుంది. అయ్యో, నేను తీయలేదండి. నేను అలాంటి దాన్ని కాదండి. అయ్యో తీలేదండి, నేను అలాంటి దాన్ని కాదండి అంటే సరిపోతుందా? ఇంతలోనే చైన్ ఎక్కడికి పోతుందే? ఎక్కడికి పోయినా మేము వెతుక్కుంటాం గాని నువ్వు వెళ్ళు. ఏంటి వెళ్ళేది? దీని దొంగతనం బయట వేసి పోలీసులకి పట్టివ్వందే వెళ్ళేది లేదు. అనవసరంగా అవమానం చేస్తూ రాద్ధాంతం చేయకు స్వర్ణ. చెప్పవే, వాడి చైన్ ఏం చేసావు? చెప్పు. వదులు. చెప్పవే. ఇంకొకసారి సంధ్య గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదు. సంధ్య, నువ్వు లోపలికి వెళ్ళి వెతుకు. ఎక్కడికి వెళ్ళేది? స్వర్ణ, చైన్ ఏం చేసావు? చెప్పవే. స్వర్ణ, వదులు. మేము లేని వాళ్ళమే కానీ దొంగతనాలు చేసేవాళ్ళం కాదండి. అమ్మగారు, ఈ గొలుసు మీదేనా అమ్మా? అవును. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్లేదమ్మా. సరే. ఇప్పుడేమంటావే? వృత్తి ఏదైనా గుణం ప్రధానం. నీకు ఆసుందని అందరూ ఆశపోతులే అని అనుకుంటున్నావా? అడుక్కు తిని బతకొచ్చే, కానీ బుద్ధి, నీతి, నిజాయితీ ప్రధానం. అన్ని రకాలుగా ఉండి కూడా నువ్వు దొంగతనం చేశావు. కానీ ఈ అమ్మాయిని చూడవే, ఎంత పవిత్రంగా ఉందో. తన మీద లేనిపోని నిందలు వేశావు. తను దొంగతనం చేసింది అన్నావు. ఇప్పుడేమంటావు? తొందరపడతాను, తగ్గించుకోవే. అనవసరంగా నింద వేసినందుకు, అనరాని మాటలన్నందుకు సంధ్యకు సారీ చెప్పు. ఏంటి సారీ చెప్పాలా? దేనికా? చెప్పా. పోనీయండి, ఎవరి పాపం వాళ్ళే అనుభవిస్తారు. ఏంటి అనుభవించేది? నువ్వు అనుభవిస్తావు. నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నందుకు ఇది అనుభవిస్తుంది. నాకేం కర్మ? సంధ్య, దాని మాటలు నువ్వేం పట్టించుకోకు. అలాగేనండి. రా. ఏది ఏమైనా కళింగ ప్రారంభోత్సవం శాస్త్ర సాంప్రదాయబద్ధంగా జరగాలి. ఏమేం చెయ్యాలో, ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి, దాని ప్రకారమే చేస్తారు. అవును గ్రాని, చెప్పు. మొత్తం ప్రొసీజర్ చెప్పు, ఫాలో అవుతాం. గంగ పూజ, కలశ పూజ మన ఇంట్లో ముగించుకుని నిష్టగా ఉండి తెల్లవారి ఆ జలంతో స్నానం చేసి కలశం చేత పట్టుకుని కళింగకు వెళ్ళి అక్కడ యథావిధిగా పూర్ణ కలశంతో పూజ చేసి ప్రారంభోత్సవం చెయ్యాలి. మీరెలా చెప్పారో యథావిధిగా అన్నీ జరుగుతాయి అమ్మమ్మగారు. తరతరాలుగా ఉన్న గంగ పూజ కలశం, కలశ పూజ కలశం మన ఇంట్లో ఉండిపోయాయి. ఆ కలశాలు పీఠాధిపతులు మనకిచ్చినవి. కానీ ఇప్పుడు అవి మనకెలా వస్తాయి? అవి పూజలో ఉంటే పెద్దల ఆశీర్వచనాలు మెండుగా లభిస్తాయి. గంగ పూజ కలశం, కలశ పూజ కలశాలా? అవును సీత, ప్రతి శుభకార్యానికి వాటిని ఏదో విధంగా పూజలో ఉంచుతాం. కొత్తగా నువ్వు చేయబోయే బిజినెస్ అభివృద్ధి చెందాలంటే ఆ గంగ పూజ కలశమైనా పూజలో ఉంటే బాగుంటుంది. ఆ కలశాలు కావాలంటావు, అంతే కదా నానమ్మా? ఏంట్రా అంత తేలిగ్గా అంటున్నావు? వెళ్ళి తీసుకొస్తావా ఏమిటి? ఇలా అని చెబితే అది అసలివ్వదు బాబు. ఎక్కడ వీళ్ళు బాగుపడిపోతారో అని పంచాయతీ చేస్తుందే తప్ప ఆ కలశాలు ఇవ్వదు.
అడిగి తెస్తావా ఏంటి ఇవ్వడానికి? మరెలా తెస్తావు? ఓ మార్గం ఆలోచించాను. నువ్వు నాతో బయలుదేరు. నాన్నమ్మ కోరినట్టు ఆ కలశాలు మన పూజలో ఉంటాయి. పద పద. ఆగు, భయపడకు. నిన్నేం అననులే. డబ్బు లేనోళ్ల బాధేంటో, వాళ్ళ కష్టమేంటో, నష్టమేంటో, అవసరం ఎలాంటిదో, ఆశ ఎంతుంటుందో నాకు తెలుసు. నీకు వైదేహి ఉద్యోగం ఇవ్వమంది. అందుకే సీత నిన్ను జాబ్లోకి తీసుకుంది. కానీ నీ మీద ప్రేమతోనో జాలితోనో తీసుకోలేదు. ఈవేళ ఉద్యోగం ఇచ్చింది నీకిచ్చే జీతం కన్నా ఎక్కువ లాభం పొందాలనే కానీ నీకేదో మేలు చేద్దామని కాదు. సీతక్క అలాంటిది కాదు. ఓసి పిచ్చి మొహం, నేను సొంత చెల్లినే. నాకన్నా నీకెక్కువ తెలుసా దాని సంగతే? మంచి నటించి వంచే రకం. నన్నే మోసం చేసి నా ఆస్తిని కాజేయాలని చూసి నాకు శత్రువయ్యింది. నా వాళ్లని మాయ మాటలతో తన వైపుకు తిప్పుకుంది. దాన్ని నమ్మి వాళ్ళంతా ఏం సుఖపడుతున్నారు, ఏమాత్రం సంతోషంగా ఉంటున్నారు? దాన్ని నమ్మితే నీ బతుకు అంతే. నీ ఆర్థిక అవసరం నాకు తెలుసు. ఇదిగో బ్లాంక్ చెక్. నీ అవసరాలు తీరడానికి నీకెంత కావాలి? 5 లక్షలా, 10 లక్షలా, 25 లక్షలా? అంకె వేసుకో, అక్షరాలు రాసుకో. సంతకం పెట్టుంది కాబట్టి డ్రా చేసుకో. జీవితం ఆనందంగా గడుపు. ఈ డబ్బు ఇచ్చినందుకు గాను నువ్వు నా దగ్గర ఏ పని చెయ్యొద్దు. వాళ్ళ దగ్గర మంచిగానే ఉండు, పని చెయ్యి, జీతం తీసుకో. కానీ నాకు అవసరం పడ్డప్పుడు నా తరపున పనిచేయి చాలు. నాకు నచ్చేలా పనిచేస్తే నువ్వడిగినంత డబ్బిస్తా. నా స్నేహం నీకు సుఖ సంతోషాలనిస్తుంది. ఆ సీత సావాసం అరణ్యవాసమే తప్ప ఏమీ మిగల్చదు. ఇదిగో ఉంచు, తీసుకో సంధ్య. నువ్వు నీ మొహమాటం ఉంచుకో. తీసుకో, నేను చెప్పిన పని చెయ్యి. సరే, ఏం చేయాలి? సమయం వచ్చినప్పుడు చెప్తాను. నాకు టచ్లో ఉండు. అవును, నీ ఫోన్ నెంబర్ ఏంటి? ఓకే, నేను నీకు ఫోన్ చేస్తా. ఇప్పటి నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్.